రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా టమాటా సాగు చేసిన 5 లక్షల మంది రైతు సోదరులు గడిచిన 3 నెలలుగా ధరలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, కొత్తగా ఏర్పడిన ఈ అన్నమయ్య, కడప జిల్లాల్లో, కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా టమాటా సాగు అవుతా ఉంది. గత ఏడాది కేజీ 180 రూపాయలకు వెళ్లడంతో పెద్ద ఎత్తున సాగు చేపట్టారు. మనం గతంలోనే చెప్పుకున్నాం, ఒక్కసారి ధర గనక పీక్కు వెళ్ళిందంటే ఆ తర్వాత 3 నెలల్లో ధర దారుణంగా పతనం కాబోతా ఉందనే విషయాన్ని స్పష్టం చేశాం. ఎందుకంటే రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉన్నారు. గతంలో 2 ఎకరాలు 3 ఎకరాలు వేసే రైతులు కూడా 10 ఎకరాలు 15 ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు. పత్రికల్లో, టీవీల్లో, యూట్యూబుల్లో చూస్తారు, 10 ఎకరాలు టమాటా సాగు చేసి 10 కోట్లు సంపాదించిన రైతు అని పెడతారు. 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఒక్కసారి ఆ రైతుకు లాటరీ తగిలితే ఇక తర్వాత అందరూ అదే సాగు చేశారు. ప్రస్తుతం పొంగనూరు మార్కెట్లో 15 కేజీల టమాటా ట్రే 50 నుంచి 75 రూపాయల ధర కూడా పలకడం లేదు. అంటే కేజీ 4 రూపాయలు 5 రూపాయల ధర కూడా దక్కడం లేదు. పంట పండించడం పక్కన పెడితే కోత కోసి ట్రాన్స్పోర్ట్, రవాణా ఖర్చులు కూడా రైతులకు రావడం లేదు. ఎకరానికి 2 లక్షల నుంచి 3 లక్షలు ఖర్చు అవుతా ఉంది. కూలీ 60,000 70,000 అవుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఏమాత్రం గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితులు కూడా దీనికి కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే కర్ణాటక, కోలార్ నుంచి పెద్ద ఎత్తున టమాటా పాకిస్తాన్కి వెళ్ళేది గడిచిన వారం రోజులుగా నిలిచిపోయింది. రైతులే ఆపేశారు. లేదంటే కోలార్ మార్కెట్ నుంచి ప్రతిరోజు 200 లారీల టమాటా పాకిస్తాన్కి వెళ్ళేది రోడ్డు మార్గంలో. అలాంటిది నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున స్టాక్స్ అన్ని అక్కడికక్కడ పేరుపోయాయి. ఇదే నిల్వ చేసే పంట కాదు. దీంతో రైతులు ఇక పొలాల్లోనే వదిలేస్తున్నారు. అయితే మే నెల తర్వాత జూన్, జూలైలో కొంత ఆశాజనకమైన ధరలు వచ్చే అవకాశం ఉంది. రైతు సోదరులు క్రాప్ కనుక ఇంకా జూన్, జూలైలో కూడా వచ్చే క్రాప్ కనుక మీ పంట పొలంలో ఉంటే దాన్ని నాశనం చేయొద్దు, అలా ఉంచండి. ప్రస్తుతం కోసి మార్కెట్కి తీసుకెళ్ళిన ఖర్చులు రాని వాళ్ళు ప్రస్తుతం అలా వదిలేసిన రాబోయే 30-40 రోజుల తర్వాత మార్కెట్లో కొంత బలం వచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్తో కూడా పరిస్థితులు కొంచెం మెరుగవుతూ ఉన్నాయి. శ్రీలంక, అండమాన్ నికోబార్ దీవులకు కూడా టమాటా వెళ్ళే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో మార్కెట్ కొంత పుంజుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే రైతు సోదరులు పొంగనూరులోనే కాదు, మదనపల్లి, హిందూపురం ప్రాంతాల్లో కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకైతే 4-5 రూపాయలు కూడా కేజీ దక్కడం లేదు. కానీ వినియోగదారులు రైతు బజార్లో కొనుక్కోవాలన్నా కూడా కేజీ 18 రూపాయలు అయితే తక్కువ అమ్మడం లేదు. ఇక ఓపెన్ మార్కెట్లో కూడా కేజీ 15, 16, 20 అమ్ముతున్నారు. రైతుకు మాత్రం 4 రూపాయలు 5 రూపాయలు కూడా దక్కడం లేదు. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ కూడా ఎక్స్పోర్ట్స్ మొదలవుతాయి. ఆ తర్వాత కొంత ధరలో పెరుగుదల వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి కొంత సమయం పడుతుంది, ఒక 30 రోజుల దాకా. రైతు సోదరులు అప్పుడు దాకా ఈ నష్టాలు భరించాల్సిందే. అయితే చాలామంది రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తూ ఉన్నారు. కోసి మార్కెట్కి తీసుకెళ్ళినా కూడా ఆ ఆటో ఖర్చులు, కూలీ ఖర్చులు కూడా రావడం లేదు. కాబట్టి చేయగలిగింది ఏం లేదు. ఎకరాకి 1,00,000 నుంచి 2 లక్షల దాకా రైతుల నష్టాలను చవిచూస్తున్నారు. వెయిట్ అండ్ సీ, ఒక 30 రోజులు వెయిట్ చేయండి. కేజీ 10 రూపాయల దాకా వెళ్ళే అవకాశాలను తెలుస్తూ ఉంది. మీ ప్రాంతంలో టమాటాకి ఎంత ధర దక్కుతుందనే విషయాన్ని మాత్రం కామెంట్ చేయండి.